హాయ్ హలో అన్న, గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడే స్టార్ట్ అయినా, టైం చూడొచ్చు 9 అవుతుంది. ఫస్ట్ బుకింగ్ అయితే పడింది 290 రూపీస్, హైటెక్ సిటీ. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. పికప్ లొకేషన్ వచ్చేసి మనకు మ్యాప్ ఆన్ అయింది. 5 minutes 1.7 kilometers. ఇక్కడ మై హోమ్ త్రక్ష నుంచి అయితే పడింది, వెళ్తున్నా ఫస్ట్ ట్రిప్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసి 28 వెడ్నెస్డే. అయితే పికప్ లొకేషన్కి వచ్చేసినాం, చూడవచ్చు మీరు. మై హోమ్ త్రక్ష, కోకాపేట్. ఫస్ట్ ట్రిప్ 290 రూపీస్. అయితే కస్టమర్ లొకేషన్ దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారా? పాయింట్ లొకేషన్ పక్కన బ్లూ మార్క్ ఉంది కదా, కస్టమర్ దగ్గర వ్యూ అవుతున్నారు. అయితే ఇక్కడికైతే కస్టమర్ వస్తున్నారు. ఇది మై హోమ్ త్రక్ష. వన్ ఎయిట్ హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే నేను హైటెక్ సిటీలో ఉన్నా. ఫస్ట్ ట్రిప్ చూడండి, ఇది ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మేడం అయితే వెళ్ళిపోయింది. ఇది ఆన్లైన్ ట్రిప్. ఆన్లైన్ అయితే ఇట్లా రైడ్ కంప్లీట్ అని ఇస్తుంది. ఒకవేళ ఆన్లైన్ కాకపోతే క్యాష్ అని ఉంటుంది, క్యాష్ కలెక్ట్ అని ఉంటుంది. కొందరు ఏమంటారు ఆన్లైన్ అయింది ఆన్లైన్ అని అంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూసుకోవాలా, ఫస్ట్ క్యాష్ కలెక్ట్ అడుగుతుండా, కంప్లీట్ అని ఇస్తే మాత్రం ఆన్లైన్ అయినట్టు. చూడొచ్చు, అమౌంట్ 293 రూపీస్ మనకు వచ్చింది. అయితే ట్రిప్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. ట్రాఫిక్ మంచిగానే ఉన్నది ఫస్ట్ ట్రిప్. అయితే ఇట్లా చూసుకోవచ్చు మనము. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 292 రూపీస్, 13 kilometers 32 minutes. టోల్ అయితే మనకు సపరేట్గా యాడ్ అవుతాయి. మనం ఎప్పుడైనా సరే రీఛార్జ్ చేసుకుని పెట్టుకోవాలి టోల్ అమౌంట్. ఫస్ట్ ట్రిప్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే కొండాపూర్లో ఉన్నాను మూమెంట్. అయితే ఇప్పుడు మనం ఏఎంబి సైడ్ కానీ ఇటు సైడ్ గచ్చిబౌలి కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అటు వెళ్ళకుండా. టైం 9:48 అవుతుంది. ట్రాఫిక్ అయితే మరీ ఘోరంగా ఉన్నది ట్రాఫిక్. ఇప్పుడు చక్కగా మనం హైటెక్ సిటీ మైండ్ స్పేస్ లోపల నుంచి హైటెక్ అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి బుకింగ్లు పడతాయి, రన్నింగ్లో పడితే తీసేసుకుందాం, పడకపోతే మూవ్ అవుతూ ఉందాం. ఎందుకంటే ఇప్పుడు 10 అవుతుంది కాబట్టి మూమెంట్ 12 తర్వాత ఆఫ్ అయిపోతుంది. అప్పటిలోపు 1000-1200 చేసుకోవాలా. హై ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్ అయితే పడింది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఎక్కడంటే ఆవాస్ హోటల్ నుంచి అయితే పడింది. చిన్న ట్రిప్ 120 రూపీస్. ఇప్పుడు కొండాపూర్ పోదామని చూసిన, అక్కడి నుంచి పడిందని తీసేసుకున్న బుకింగ్. హాయ్ అన్న, ఒక చిన్న ఇష్యూ అయింది. ఇష్యూ ఏంటంటే యుఎస్ సిటిజన్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేసిందంటే బ్యాక్ సైడ్లో ఒక క్లిప్ లేదు. అంటే నాది ఏమైందంటే సీట్ బెల్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ సీట్ బెల్ట్లో మనకు ఏంటంటే ఒక సీట్ బెల్ట్ది అది లోనికి వెళ్ళిపోయింది. క్లిప్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా. అయితే ఒకటి ఉంది, ఒకటేమో లోన్కి వెళ్ళిపోయింది. లోన్ కంటే అది సీట్ లోపలికి వెళ్ళిపోయింది. అది రిమూవ్ చేయాలంటే సీట్ ఇప్పి అది లాక్ ఓపెన్ చేయాలి. మనకు తెలియంది చేస్తే లాక్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే యూఎస్ కస్టమర్లు ఉన్నారు కదా, సీట్ బెల్ట్ లేదు మేము ఎక్కము, రైడ్ క్యాన్సిల్ చేయాలి అంటే, సరే సార్ మీ ఇష్టం అని చెప్పిన. ఇక్కడ ఇండియాలో ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోరు మామూలుగానే, ఓన్లీ సిటీలో నడుపుతా, ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళా కాబట్టి అని చెప్తే ఆడ ఏమంటుండంటే లేదు బ్యాక్ సైడ్ సీట్ బెల్ట్ ఉంటే నేను అస్సలు ఎక్కలేదు. తొక్కల బుకింగ్ 120 రూపాయల బుకింగ్కు ఇక్కడ దిగి ఇక్కడ 1.5 కిలోమీటర్ బుకింగ్, అది 120 రూపాయలు. వాళ్ళు పెద్ద తోపు అనుకుంటున్నారేమో, 120 రూపాయలు బుకింగ్ చేసి ఏదో బాబు దింగుతున్నారు. నాకు బీపీ లేచింది. సీట్ బెల్ట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఇప్పుడు బుకింగ్ మూమెంట్ టైం రా బాబు, వస్తే రా క్యాన్సిల్ చేయన్నాడు. అది ఆన్లైన్ ట్రిప్ కాబట్టి నేను క్యాన్సిల్ చేయడానికి వీలు కాలేదు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వాడు ఏమైనా రిపోర్ట్ పెడతాడని వాని ఫోన్ తీసుకొని నేనే క్యాన్సిల్ చేసిన, వాని ఫోన్లోనే. అయితే మనకు అమౌంట్ అయితే వచ్చింది 120 రూపాయలు అయితే వచ్చినాయి. చేస్తే అయిపోతుండే ఉత్తగానే క్యాన్సిల్ అంటే మన ఆన్లైన్ ట్రిప్ కాబట్టి మనకు క్యాన్సిల్ చేయడానికి వీలు ఉండదు. కస్టమర్ క్యాన్సిల్డ్
అయినా మనకు 120 రూపాయలు వచ్చినాయి. అంటే ఓటీపీ ఎంటర్ చేసినాక ఏమవుతుండే, ఒక 5-10 నిమిషాలకి సిగ్నల్ ఆటంగానే ఆఫీస్ ఉండే, దిగిపోతే అయిపోతుండే. దానికి మళ్ళీ ఆడేదన్నా ఇష్యూ పెట్టి కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కుళ్ళ అయిపోయి నా కంప్లైంట్ ఇంట్లో పెడితే బాగుండదు. మీకు నచ్చకపోతే రైడ్ క్యాన్సిల్ చేయండి. సీట్ బెల్ట్ కావాలంటే ఇప్పుడు సీట్ ఇప్పి పెట్టున్న అతను కాదురా బాబు. మాకు ఇప్పుడు కొన్ని వెహికల్స్లో ఉంటాయి, కొన్ని వెహికల్స్లో ఉండవు. చిన్న చిన్న ట్రిప్లకు ఫ్రంట్ అయితే కంపల్సరీ, బ్యాక్ సైడ్ అయితే అవసరం లేదు. అదొకటి లోపల పోయింది, అది ఎట్లనే చేసి మెకానిక్ దగ్గర పోయి అది తీపియాల. బుకింగ్లు పడుతున్నాయి, చిన్న చిన్నవి పడుతున్నాయి. కొండాపూర్ అయితే పోదాం మనం. ఇట్లా ఉంటారు చూసినావా, కర్మ అనేది ఉంటుంది. బుక్ చేసుకొని నాటకాలు చేస్తే గిట్లు ఉంటుంది. ఇగో కస్టమర్ క్యాన్సల్డ్ 120 రూపీస్. వాడు ఏదైనా రీజన్ పెడతాడని భయపడి నేనే అని ఫోన్ తీసుకొని చేసినారు. మనకుంటుంది ఆప్షన్ యాక్చువల్గా, కానీ అది ఆన్లైన్ ట్రిప్ కాబట్టి మనకు ఆప్షన్ చూపించలేదు. క్యాన్సిల్ చేసిన, అమౌంట్ అయితే వచ్చినాయి. అందుకే మంచిగా ఉంటే గిట్ల పైసలు వస్తాయి. ఈగో ఉన్న వాళ్ళు గిట్లనే పోతారు. ఓకే అన్న, చూద్దాం రైడ్స్ అయితే ముందు పోయి. టైం 10:11 అవుతుంది. అయితే సెకండ్ ట్రిప్ అయితే పడిందన్న మనకు ఇక్కడ దగ్గరలోనే 274. టైం అయితే బాగా ఎక్కువ చూపిస్తుండు, 38 మినిట్స్ మీద. కానీ ఏం చేద్దాం, ఇక్కడ సిటీలో చేసుకునే బదులు అటు వెళ్ళిపోతే బెస్ట్. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఆడ నుంచి ఏమైనా పడతాయేమో. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇది హైటెక్స్ నుంచి అయితే పడింది సెకండ్ ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. చూడండి పెద్ద బండ్లని ఎట్లా వస్తున్నారు. అయితే మనకి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా. ఇక బుకింగ్లు అయితే ఏం లేవంట. ఇప్పుడే అడిగిన ఒక ఆయనకు, మన అన్నకు అడిగితే, డ్రైవర్ అన్నకు, బుకింగ్లు పడతలేవన్నా, పడినే తీసుకుంది, మళ్ళీ రేట్ డౌన్ అవుతా అని చెప్తున్నాడు. సరే పోదాం. బంజారా హిల్స్ అయితే పడింది, ఆ నుంచి ఇంకేమన్నా పడతాయేమో. పికప్ ఇంకా 2 మినిట్స్ ఉంది. లొకేషన్కి వెళ్ళి స్టార్ట్ అయితే డీటెయిల్స్ అయితే పెడతాయి. ఈ ట్రిప్ చేస్తే మనకు ఒక 700 అయితే అనుకుంటా. ఎయిట్ 2 5 6. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రాఫిక్ కూడా చూపించిన మీకు. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 275 రూపీస్. అయితే మన ఫస్ట్ ట్రిప్ ఇది. ఒక సెకండ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది, అయినా కానీ దానికి 120 రూపాయలు వచ్చినాయి. ఈ ట్రిప్ లాంగ్ అయిపోయింది చాలా. సెకండ్ ట్రిప్ ఇంకా అప్డేట్ కాలే. అప్డేట్ అయిందన్న 687 అయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 275 రూపీస్. 44 మినిట్స్ 10 కిలోమీటర్. బుకింగ్లో పడతలేవు. హైటెక్ సీట్లో పోతే ట్రాఫిక్ ఫుల్ ఉందని తీసేసుకున్నా. మళ్ళీ ఇటు నుంచి ఏమైనా పడతాయని 700 అయినాయి రౌండ్ ఫిగర్. ఇక్కడ చాయ్ అయితే తాగుదాం. చాయ్ షాప్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్లో ఆపుదామా అంటే ఏదో రోడ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఆపలేము, కానీ ఎక్కడన్నా వెళ్ళేసి ఆపాల. ముందుకన్నా ఆపుకుందాం. ఫ్రెండ్స్, అయితే ఇక నేనైతే డెస్టినేషన్ పెట్టిన. డెస్టినేషన్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నా. అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఇది సెర్చ్ బటన్ ఉంది కదా, కోకాపేట పెడదాం. కోకాపేట పెడితే మనకు ఏదైనా వస్తుంది. డైరెక్ట్ కూడా మీరు టైప్ చేసి కూడా పెట్టచ్చు. నావిగేట్ చేసి పెట్టాలా. నావిగేట్ అయితే టచ్ చేసిన. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. అయితే కోకాపేట పెట్టినా కదా, కోకాపేట ఈ ఏరియాలో అంటే మనం ఈ రూట్కి ఎక్కడైనా బుకింగ్ ఇస్తాడు 100%. అంటే బుక్ చేస్తేనే ఇస్తాడు 100%. అంటే ఎవరు బుక్ చేయకుండా ఇయ్యాడు. ఇప్పుడు ఇచ్చిండు. ఎక్కడ పడుతుంది ఇది, ఇంకా బ్యాక్ సైడే పోతుంది. అంటే బుకింగ్స్ ఫుల్ ఉంటే ఆ సైడ్లో ఇస్తాడు, లేకపోతేనే ఇట్లా సతాయించుకుంటాడు.
హాయ్ అన్న, ఆడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. అయితే మనకు బుకింగ్ అయితే పడింది. పికప్ వచ్చేసి 500 మీటర్స్ అయితే ఉండాలి. ఎల్వి ప్రసాద్ నుంచి అయితే పడింది బుకింగ్. ఎక్కడికంటే మన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ అని చూపించింది. కానీ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు ఏడబడ్డదు. చూపిస్తాను మీకు. ఇది థర్డ్ బుకింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 700 ఇది 200 చిల్లర ఉన్నది. అంటే అమౌంట్ వచ్చేసి 687. ఈ ట్రిప్ చేస్తే మనకు 900 అవుతాయి. చూస్తున్నారు కదా, ఎల్వి ప్రసాద్ నుంచి ఉంది పికప్. 35 మినిట్స్ అయితే డ్రాప్ టైం చూపిస్తుంది. ఇక్కడే ఉంది ఎల్వి ప్రసాద్. యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళాలా. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ కంటే ముందున్న సిగ్నల్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఇది. ఇట్లా కస్టమర్ అయితే వ్యూ అవుతుంది లొకేషను ఇక్కడ ఉన్నాడని. 617 ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కేర్ హాస్పిటల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, కేర్ హాస్పిటల్ అయితే దించేసిన. అయితే అమౌంట్ అయితే తీసుకున్నా మేడం దగ్గర. అమౌంట్ తీసేసుకున్నా అప్పుడే. అదే మీకు చూపించడానికి ట్రిప్ ఎండ్ చేయాలి. ఇప్పుడు ఇందులో క్యాల్కులేట్ అవుతుంది, చూడవచ్చు మీరు. అమౌంట్ కొద్దిగా అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ గచ్చిబౌలి చేంజ్ లైన్ తలకాయ నొప్పి అవుతున్నది. ఏందేమో రోజు రోజుకి లైన్లో పెట్టుకోవాలా, కానీ మరి ఇట్లా మీరు చెప్పాలా వీళ్ళు లైన్లో ఉన్న వాళ్ళు. అందుకే మంచిగా అయిపోయింది మనకు గీడ. లేకపోతే 1.5-2 గంటలు కూర్చోవాలి పొద్దున్న దాకా. అయితే అమౌంట్ వచ్చేసి 913 రూపీస్ అయింది మనకు. చూడండి లైన్ ఎట్లా ఏడు రాకున్నది లైన్. మరణ్ కొడితే లైన్ చూడండి ఎంత దూరం. సిఎన్జి లైన్ చూడండి అసలు కదులుతలేదు. ఈ లైన్కి కారణం ఏంటంటే మొత్తం కంపెనీ బండ్లు ఓలా ఊబర్ వాళ్ళు ఇటు రావద్దు అసలు. ఈ గచ్చిబౌలి పంప్కి ఇంకా హైటెక్ సిటీ. ఎందుకంటే వీళ్ళకు కంపెనీ దగ్గర కాబట్టి ఇక్కడనే ఉంటారు. చూడండి లైన్ ఎంత పెద్దగా ఉంది. అదే మామూలుగా అయితే ఇంకోటి విప్రో దగ్గర కూడా వెళ్ళొద్దు, అక్కడ కూడా మొత్తం కంపెనీ బండ్లు ఉంటాయి. చూడండి లైన్ ఎంత, కనీసం 1-2 గంటలు పడుతుంది అన్న ఈ లైన్లో. అప్పటిదాకా మన పంపు మనకేదో ఉన్నది. అయితే 3 ట్రిప్పులు. ఎన్ని ట్రిప్పులు అయినాయి? 3-4? 1 2 3 3 ట్రిప్పులు అయినాయి. అయితే అమౌంట్ వచ్చేసి మీకు చూపిస్తా. అమౌంట్ చూసుకోండి. 226 11 కిలోమీటర్స్ 34 మినిట్స్ పట్టింది మనకు. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 913 రూపీస్. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. లైన్లో వేస్ట్ చేసుకోవద్దు టైము. సో అప్పుడు దాకా అయితే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతా. నా ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 40 కిలోమీటర్స్. గచ్చిబౌలిలో ఫుల్ ట్రాఫిక్. అయితే ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయినా. గచ్చిబౌలిలో అయితే చూసింది కదా, ఇక్కడ సిఎన్జి లైన్లో ఉన్నా. ఎక్కడ అంటే ఇది మిర్జాగూడ శంకరపల్లి రోడ్. ఇక్కడైతే లైన్ ఉంటలేదు అన్న. నా లక్ మస్తు సేఫ్ అవుతుంది నాకైతే సిఎన్జి పర్పస్. పొద్దున్న నుంచి 60 కిలోమీటర్లు తిరిగితే 900 అయినాయి. వచ్చేటప్పుడు ఒక బుకింగ్ అయితే పడింది కుకట్పల్లికి. కానీ ఆకలి అవుతుంది, 1:30 అవుతుంది కదా, ఆకలి కూడా బాగా అవుతుంది. అందుకే ఫస్ట్ గ్యాస్ అయితే నింపుకుందామని వచ్చేసిన. టెన్షన్ లేదు, ఇక్కడ లైన్ లేదు. మంచిగా డైలీ పొద్దున కూడా అంటే గ్యాస్ అయితే హాఫ్ ట్యాంక్ అయితే ఇంకా 3 పాయింట్లు ఉంది. కానీ ఏం చేస్తాం, బుకింగ్లు పడతలేవు. సాయంత్రం చేద్దాం. 1 గంట నిద్ర అయితే తొందరగా స్టార్ట్ చేయాలి కదా. ఎందుకంటే సాయంత్రం మూమెంట్ లేకుంటే మళ్ళీ కష్టం అవుతుంది. మంచిగా అయిపోయింది నాకైతే. రూమ్ నుంచి 5 కిలోమీటర్లకు అయితే పంపు దగ్గరలో ఉంది ఇది. హాయ్ అన్న. అయితే గ్యాస్ అయితే నింపేసుకున్నా ఫుల్ ట్యాంక్. 500 రూపాయల గ్యాస్ అయితే వచ్చిందన్న. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, నాకు రూమ్కి దగ్గరలో ఉంది. ఇది 6 కిలోమీటర్స్కి పంపు ఉంది. ఇది సిఎన్జి పంపు.
ఈ లొకేషన్ శంకర్పల్లి రోడ్, మనకు కోకాపేట్ నుంచి అయితే ఇది 7 కిలోమీటర్స్ అన్న. లైన్ ఉండదు. పొద్దున్న పంప్ అయితే 6 o'clock స్టార్ట్ అవుతుంది. పంపు దగ్గర QR కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసుకుంటే మీకు వాట్సాప్లో అప్డేట్స్ ఉంటుంది. అంటే గ్యాస్ అయిపోతే నో స్టాక్ అని, నాట్ అవైలబుల్ అని పెడతారు. మామూలుగా అయితే మీరు ఎప్పుడైనా రండి, మీకు గ్యాస్ దొరుకుతుంది. ఇక్కడ లాభం ఏంటంటే కంపెనీ బండ్లు రావు. కంపెనీ బండ్లు ఏంటంటే అక్కడ గచ్చిబౌలి, హైటెక్ సిటీ కంపెనీ బండ్లు ఉంటాయి ఎక్కువ. ఐటీ ఆడ ఎట్లుంటే ఎప్పుడు 30-40 బండ్లు ఉంటాయి. మళ్ళీ విప్రో దగ్గర పోయినా 30-40 బండ్లు ఉంటాయి. ఎందుకంటే కంపెనీ వాళ్ళకు దూరం 20 కిలోమీటర్ దూరం పోయి అయితే నింపుకోరాలు. మనకు ఏదైనా బుకింగ్ పడినా లేకపోతే కోకాపేట దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది బెనిఫిట్. మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి గ్యాస్ నింపుకుంటే ఈ నుంచి 5-6 కిలోమీటర్లు పోతే మళ్ళీ మనం బుకింగ్లు చార్జ్ చేసుకోవచ్చు. ఇది బెనిఫిట్ అయింది మనకు చాలా. ఓకే అన్న, టైము 1:40 అవుతుంది. పోయి లంచ్ చేసుకొని 3:34కి స్టార్ట్ చేస్తా. పైప్ లైన్ రోడ్ कोकापेट जाते उस गली में आना आपको, उधर लेफ्ट देखो के सेट बोर्ड के अंदर आ जाओ, विला नंबर 50. अच्छा वो बैक गेट है ना मैडम, पाइप लाइन रोड वो? हाँ बैक गेट, हाँ फ्रंट नहीं है, फ्रंट फेज 1 को जाता, बैक साइड फेज 2 राइट. क्या नंबर बोला मैडम? 50 नंबर, विला नंबर 50. विला नंबर 50. ठीक है मैडम. 50. ओके ఓకే మ్యామ్. అయితే అన్న విన్నారు కదా, విల్లా నంబర్ 50 అయితే మనకు బుకింగ్ అయితే పడింది. ఇది బుకింగ్ అంటే 4th ట్రిప్. అయితే మన లక్ ఏంటంటే బుకింగ్ 600 రూపీస్ బుకింగ్. ఇది ప్రీమియరు 600 రూపీస్ బుకింగ్ ప్రీమియరు. 1 గంట జర్నీ బేగంపేట అవతల పడింది. పోదాం, ఏం చేద్దాం, ఇక్కడ కూర్చొని ఏమొస్తుంది. కరెక్ట్ టైంకి వెళ్ళిన 4 గంటలకు వెళ్తే 4 నుంచి మూమెంట్ అయితే ఉంటుంది. అందరికి అదే చెప్తా కదా, 600 పడ్డదా అన్న దేవుని దేవాల. ఇది పైప్ లైన్ రోడ్ చూడొచ్చు మీరు. మేడం అయితే ఆన్లైన్ ఉంది. ఇట్లా లొకేషన్ కనిపిస్తుంది. లొకేషన్లో ఇట్లా వ్యూ అవుతుంది తెలుసా. కస్టమర్ కూడా బ్లూ మార్క్ అనేది వాళ్ళు ఆన్లైన్ ఉన్నారు ఇప్పుడు. ఇది మనకు కోకాపేట మనకు అన్ని ఏరియాలు తెలుసు కాబట్టి గల్లీలు పైప్ లైన్ రోడ్ అనగానే అర్థమైపోయింది ఎంట్రీ మనకు. ఎందుకంటే ఖాళీగా తిరుగుతూ ఉంటాం కదా, బుకింగ్లు చేసుకుంటా. తిరిగినప్పుడు మంచి గుర్తుపెట్టుకోవాలా. మొత్తం వెదర్ చేంజ్ అయింది, కూల్ అయిపోయింది, ఎండ లేదు అస్సలు. అయితే పోదాం లోపలికి వెళ్ళేసి పికప్ చేసుకుందాము. 600 వస్తే మనకు మంచిగా 1500 అవుతాయి. ఇగో ఇదే అన్న ఎంట్రీ గేట్. లెజెండ్. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ట్రిప్ పడింది, కానీ ఏం చేస్తాం మన దరిద్రం. ఇక్కడనే ఉన్నాడు కస్టమర్. ఆన్ ద వేని పెడుతున్నా. ట్రిప్ వచ్చేసి 596, 4th ట్రిప్. 54 minutes 21 kilometers. అయితే ట్రిప్ అయితే అయిపోయింది. మేడం 600 రూపీస్ ఇచ్చింది. లోపలనే ఒక బుకింగ్ పడింది అన్న, నాట్ మూవింగ్ అని పెట్టిండు కస్టమరు. అది సెల్లార్లా ఇరుక్కపోయినా అన్న. లోపల గోల్డ్ షాప్ ఉన్నది. అది 2 నిమిషాలు అని 5 నిమిషాలు చేసిండు ఆయన. అరన్ కొట్టిన మేనేజర్ వచ్చిండు. ఏమైందంటే, అన్న నేను కూడా కడుపు కోసం చేస్తున్నా కదా, మీకు కూడా శాలరీ ఎట్లా వస్తాయో నాకు కూడా అంతే అన్న. బుకింగ్ మిస్ అయితే మంచి బుకింగ్ పడ్డది, గంటలు కూర్చున్నా పడదన్న. మళ్ళీ లోపల ఎందుకు వచ్చినా అంటే, మేడం లెగ్ పెయిన్ ఉందంట, పట్టి ఉన్నది, నడవడానికి రాదంటే వచ్చిన. ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన ఇంకోళ్ళ వస్తే ఒక 2 నిమిషాలు ఆపన్న, ఇట్లా తిప్పుకొని వస్తా అంటే, అందులో తిరుగుతుందా బండి అంటే, నేను డ్రైవర్ అన్న నాకు తెలియదా తిప్పేది బండి, కొంచెం సందు ఉన్న చాలు వెనక ముందు చేసుకొని తీస్తా, ఎంత కాస్ట్లీ వెహికల్స్ ఉన్నా కానీ టచ్ కానివ్వండి తీస్తా అని చెప్పిన. అయితే ఇది కూడా 400 రూపాయలు అన్న ప్రీమియర్ బుకింగ్. పికప్ పాయింట్కి వెళ్తున్నా. కస్టమర్ అయితే పాపం గ్రేట్ అన్న, అలా 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా అన్న.
మన అమౌంట్ 1500 అయినా అన్న. ఇది 400 చేస్తే 1900 అవుతాయి. ఇంకొక 500 చేస్తే అయిపోతుంది. కస్టమర్ గ్రేట్ అనాలన్న. గ్యాస్ అయినా మైలేజ్ రాలే కానీ బుకింగ్ మంచి పడుతున్నాయి చాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇది మహేంద్ర షోరూమ్. అయితే ఇక్కడ ఒక ఫండా ఉంది. ఏంటంటే ఇప్పుడు కలెక్ట్ క్యాష్ అని కొట్టినా కదా, అయితే యూ క్యాన్ కంప్లీట్ దిస్ ట్రిప్, ద కస్టమర్ హ్యాస్ ఆల్రెడీ పేడ్ త్రూ ద యాప్. అంటే మనకు ఆల్రెడీ పే చేసేసారు రన్నింగ్లో అని అర్థమైంది. అయితే మనకు ఇంటికాడ నుంచి వెళ్ళినప్పుడైతే ఫస్ట్ ఒక 600 రూపీస్ బుకింగ్ పడింది. అక్కడ మేడం ఏం చేసిందంటే కొద్ది లోపల దించమని చెప్పడం వల్ల లోపలికి వెళ్ళిన సెల్లార్లో సింగిల్ వెహికల్ పాసింగ్ ఉంది. మళ్ళీ అందులో లోపల మలపడానికి ఛాన్స్ కూడా లేదు. కొద్ది చిన్న సందులో అయితే మలిపిన. మళ్ళీ అప్పుడే ఏమైందంటే బుకింగ్ పడింది. ఆడు బండి పెట్టించిపోయిండు, మస్తు మళ్ళా స్టెప్ చేసిండు. ఇక కింద మీద పడి ఆ తిప్పలు పడి లాస్ట్కి అయితే ఈ కస్టమర్ ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ దించినానో ఆయన చాలా సీనియర్ సిటిజన్, అంటే ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఒక్కబడతారన్న. చిన్న ఏజ్ వాళ్ళు అయితే అస్సలు ఆగరు, తొందరగానే క్యాన్సిల్ చేసేస్తారు ట్రిప్పులు. ఆయనకు మెసేజ్ చేసినా కదా, ఆయన వచ్చినాక చూస్తున్నాడు, బాబు నువ్వేనా, మంచిగా రిప్లై ఇస్తున్నా అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనకు సెల్ఫీ అడుగుతున్నది. సెల్ఫీ తీసుకుందాం ఫస్ట్. చూడొచ్చు, సెల్ఫీ తీసుకుంటున్నా. క్లియర్గా వస్తలేదు. రీటేక్, మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఏమైందేమో క్లారిటీ ఫేస్ అడుగుతుండు. ఈ ఫోన్ కెమెరా కరెక్ట్ లేదు. ఇప్పుడు వస్తుంది బ్రో, చూడండి, సెల్ఫీ అడుగుతుంది. ఓకే, డన్ అయిపోయింది. ఇట్లా సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ అడిగినప్పుడు వేరే వాళ్ళ దోస్తు గానికి ఇచ్చిన అంటే పోతుంది. టోటల్ అయితే 1900 అయినాయి అన్న ఎర్నింగ్స్ మనవి. గిడ ముంగట ఆప్ అయితే చూపిస్తాం మీకు మంచిగా. గిడ ఆపుదాము. మస్తు లోపల ఉన్నది అన్న మహేంద్ర షోరూమ్. కానీ మహేంద్ర బండ్లు గట్టిగా ఉంటాయి అన్న. అయితే మన 5th ట్రిప్ వచ్చేసి 386 రూపీస్ అన్న. అయితే మనం ఈ ట్రిప్ వచ్చేసి 31 minutes 7 kilometers, 7 కిలోమీటర్లకు 30 నిమిషాలు పట్టింది. 400 రూపాయలు వచ్చింది పేమెంట్ ఆన్లైన్. ఇది వచ్చేసి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినప్పుడు 54 minutes 21 kilometers 600 రూపీస్. ఇది మధ్యాహ్నం మనం ఆఫ్ చేసినాం. ఇక్కడికి 900 అయిందా. ఇప్పుడు ఈ 2 ట్రిప్పుల అమౌంటే 1000 రూపాయలు అవుతున్నాయి. 600 400 చూస్తున్నారు కదా. 1.5 గంటన్నర అయింది. పొద్దున్న అంత కింద మీద అయితే 900 అయితే ఇప్పుడు ఫట్టాకనే అయింది 1000 రూపాయలు. ఇక్కడ ఉంటాయి అన్న ఎర్నింగ్స్. ఇగో 385. నేను క్యాష్ అవుట్ చేసుకుంటే, ఇలా పోయి క్యాష్ అవుట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడే రాదు, కొద్దిగా 2-3 minutes 4 minutes అవుతుంది, అప్డేట్ అవుతుంది. దాని తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ బయటకు వెళ్దాం ఫ్రెండ్స్. అయితే సిటీ ఇక్కడ అయితే వచ్చేసిన నాలెడ్జ్ సిటీ పార్క్ దగ్గరికి. అక్కడ అత్తాపూర్ నుంచి ఏం పడతలేవు, 8 kilometers ఎంటీ వచ్చిన. అయితే ప్రీమియర్ అయితే పడిందన్న ఒక బుకింగ్ మనకు ఇక్కడ 6th ట్రిప్ చూస్తున్నారు కదా. అయితే కస్టమర్ లొకేషన్ ఇక్కడ పెట్టిండు. మనకు వెళ్ళాల్సిన కస్టమర్ ఇక్కడ ఉన్నాడు, బయటకు వస్తాడు. ఇక్కడ రిటర్న్ చేసుకుని ఆగాలి. అది కొద్దిగా రిస్క్ టాస్క్, వెళ్ళిపోవాలా లేకపోతే క్యాన్సిల్ అవుతుంది బుకింగ్. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు మీరు. ఇప్పుడు మనకు అమౌంట్ అనేది
అప్డేట్ అవుతుంది, అప్డేటింగ్ ఎండింగ్స్. ఇది 7th ట్రిప్, 6th ట్రిప్ అయిపోయింది. 6th ట్రిప్ వచ్చేసి 355 రూపాయలు. 6 ట్రిప్లకు 2250 రూపాయలు అయినాయి. అంటే పొద్దున్న 900 చేసినాం మనం, అంటే ఎగ్జాక్ట్గా ఇప్పటిదాకా 1350 రూపాయలు అయినాయి మనకు సాయంత్రం. పర్వాలేదు. అయితే టైం ఇగో కిలోమీటర్ వచ్చేసి 4 కిలోమీటర్లు 24 నిమిషాలు పట్టింది 355 రూపాయలకు. వీడియో చూడొచ్చు. 7 కిలోమీటర్లు 386. ఇగో అర్ధ గంట 11 కిలోమీటర్ 226. ఊబర్ గో ప్రీమియర్కి. గో అనేది వ్యాగనర్, సెలీరియో, ఎస్ప్రెసో. డిజైర్కి ప్రీమియర్ ఉంటుంది, చిన్న బండ్లకు ప్రీమియర్ ఉండదు. అందుకే డిజైర్ ఎందుకు చెప్తా అంటే అట్లా ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్నప్పుడు ప్రీమియర్ పడతాయి, లేనప్పుడు ఊబర్ గోలు కూడా చేసుకోవచ్చు. ఎరిటిగా తీసుకొని ఊబర్ గో కొడితే ఏమైనా ఉంటుందా బండి వాల్యూ? ఎక్సెల్ వాడకపోతే, ఎక్సెల్ బాగా డౌన్ అయిపోయింది బుకింగ్లు. చూద్దాం. గ్యాస్ అయితే తొందరగా అయిపోయింది, మీద మైలేజ్ రాలేదు. గ్యాస్ లేనప్పుడు బుకింగ్లు ఉంటాయి, గ్యాస్ ఉన్నప్పుడు బుకింగ్లు ఉండవు. ఏదో ఒకటి పోనీ అని ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్ళి ఎట్లా చేయాలని అర్థమైతే లేదు. మళ్ళీ హైటెక్ సిటీ పోవాలంటే కష్టం. ఇటే పోదాం, ఏమి మాల్ సైడ్. ఫ్రెండ్స్, అయితే మనకు చిన్న ట్రిప్ అయితే పడింది. కస్టమర్కి రమ్మని చెప్పిన అస్సలేడు. ఇప్పుడు రిటర్న్ చేస్తే పెద్దగా లాంగ్ అవుతుంది. 7th ట్రిప్ ఇది. వెస్టిన్ పడింది ఇక్కడనే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బుకింగ్లు లేవు. హైటెక్ సిటీలో పోయి ఏమైనా చేసుకుందాం చిన్న ట్రిప్. అయితే ఇక్కడ ఉన్న ఇది డిలైట్ దగ్గర కస్టమర్ వస్తాడో మనం పోవాలని అర్థమైతే లేదు. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెస్టిన్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే 5 స్టార్ ఇచ్చేసిన. ఇక్కడ మనకు అమౌంట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది, అప్డేట్ కాలే ఇంకా. ఎంత అమౌంట్ వచ్చింది? 160 రూపాయలు అన్న ఆన్లైన్. 7th ట్రిప్ ఫినిష్ అయింది 2411 రూపాయలు. ఎంత టైంలో ఫినిష్ అయిందంటే 10 నిమిషాలు 3 కిలోమీటర్లు 160 రూపాయలు. సూపర్ కదా. అయితే వెళ్దాం మరి బయటికి. హోటల్లో ఏం చేస్తాం కానీ ఇక్కడ 2 ఉన్నాయన్న వెస్టిన్లు, అందుకు కన్ఫ్యూజ్ అయినా నేను కూడా. ఏమనొద్దు, కస్టమర్ లొకేషన్ పెట్టినా ఆ లొకేషన్ తీసుకోవాలా. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే చాలా ఉన్నాయి డబుల్. అందుకే వెళ్దాం మరి. అటు సైడ్ అయితే వెళ్ళి ఆగుదాము. హైటెక్ సిటీలో పడితే ఏం లేదన్న, నీలోఫర్ లేకపోతే చాలా కంపెనీలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక్కోసారి పడవు, కానీ ఇక్కడ 100% బుకింగ్స్ పడతాయి ఇక్కడ నుంచి. అయితే టార్గెట్ అయితే ఫినిష్ అయింది, కానీ మనిషికి ఎంత అన్న ఒక ఆశ ఉంటుంది. ఒక 400-500 300-400 రూపాయలు ప్రీమియర్ బుకింగ్ ఇంటికి పడితే బాగుంటుందని. నాది కూడా సేమ్ అంతే. 123 కిలోమీటర్స్. గ్యాస్ ఇవాళ ఆల్రెడీ 3 పాయింట్స్ ఉండ. స్టార్ట్ చేసింది 6 పాయింట్స్ మీద, హాఫ్ ట్యాంక్ మీద 1 పాయింట్ ఉండ. అయితే స్టార్ట్ చేసిన తర్వాత 3 పాయింట్లు డౌన్ అయినాయి. 3 పాయింట్లు ఉన్నప్పుడు పోయి గ్యాస్ నింపుకున్నా. ఇక మళ్ళీ 2 పాయింట్లు డౌన్ అయినాయి. ఒక 7 కిలోమీటర్స్ అయితే ఇంటికి వచ్చిన. పెట్టిన దగ్గర అయితే నా పాయింట్ డౌన్ అయింది. అంటే ఒక గ్యాస్ పొద్దున్న నింపుకుంటే సాయంత్రం దాకా చేస్తే కరెక్ట్ బిజినెస్ అవుతుంది. డబుల్ నింపుకుంటే మైలేజ్ వస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు బుకింగ్ అయితే పడింది కోకాపేట. చాయ్ తీసుకున్న ఎట్లయితుందేమో. కోకాపేట బుకింగ్ అయితే పడింది 350 రూపీస్. కస్టమర్ని పిక్ చేసుకుని అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ అయితే చూడొచ్చు 351. ఇది ఎందుకు ఇంత అయిందంటే 1 రూపీ వెయిటింగ్ టైం. అమ్మో, ట్రిప్ కంప్లీట్ చేసేస్తున్నా. మేడం అయితే ఫోన్పే కొట్టేసింది మనకు. చూద్దాం ఎంత ఇస్తాడో వీడు. ట్రిప్ ఈడ అప్డేట్ అవుతుందన్న. 8th ట్రిప్ అప్డేట్ అయిపోయింది. ట్రిప్ వచ్చింది
2,759 రూపాయలు 8 ట్రిప్పులు. ప్రీమియర్ చేస్తేనే మంచిగా ఇస్తున్నాడు. అదే ఇది గో బుకింగ్ వాడు ఉంటేనా ఇంత అమౌంట్ ఇచ్చేవాడు కాదు. 19 minutes 9.7 kilometers 347 రూపీస్. అయితే వెళ్ళిపోదామన్న, ట్రిప్స్ అయిపోయినాయి టోటల్గా. చూపిస్తా ఒకసారి. 2 daysలో అంటే మనం 26 లేం కదా రిపబ్లిక్కి, 2 కలిపి 5,000. $2,700 యూటర్న్ తీసుకొని చూపిస్తా. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దిగమని చెప్పిన దాకా చూసుకోవద్దు మనం. కిలోమీటర్ వచ్చేసి 137. ఇంటికి పోయినాక ఒక 10 kilometers అవుతుంది. ఎందుకంటే 10 కాదు, ఒక 7-8 అన్న అవుతుంది. పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే బండి చేయాలన్న. అయితే మీకు ఇక్కడ చూపిస్తా. పొద్దున్న స్టార్ట్ చేసినాం కదా. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 300. సెకండ్ ట్రిప్ ఇది కాదు, క్యాన్సిల్ చేసినందుకు ఏం చేయలే రైడు, 120 వచ్చినాయి. సెకండ్ ట్రిప్ 274, థర్డ్ ట్రిప్ 226, ఫోర్త్ ట్రిప్ 600, ఫిఫ్త్ ట్రిప్ 400, సిక్స్త్ ట్రిప్ 355, సెవెంత్ ట్రిప్ 160, ఎయిత్ ట్రిప్ 350. 2,759 రూపీస్. ఓకే, మరి ఇంటికి పోదాం. ఇంకా అన్న చెప్పాలా, ఇది ప్రెస్టీజ్ ట్రంకిల్. నేను డెస్టినేషన్ పెట్టిన లైవ్ 2 ఫోన్లు ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఫోన్ ఉంటే బుకింగ్లు, ఒకటే ఫోన్తో బుకింగ్లు చేయాలా, రికార్డ్ చేయాలంటే చాలామంది అన్న ప్రూఫ్ చూపిస్తలేరు, మీరు లైవ్లో చూపిస్తే బుకింగ్ ఎట్లుంటుందో బాగుంటుందని అడుగుతున్నారు కదా. అందుకే అయితే మనకు బుకింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పిండు ఆగుమని, అందుకే ఆగిన. అంటే చేతితోని సిగ్నల్ ఇచ్చిండు. అప్పుడప్పుడు ఏంటంటే రూల్స్ ఫాలో కావాలి మనం కూడా. ఇది ప్రెస్టీజ్ ట్రంకిల్. నేను బండి తీసుకొచ్చిన కొత్తలో కూడా కోకాపేటలోనే ఎక్కువ ఉండేవాడిని. ఎందుకంటే ఇక్కడ నుంచి డైలీ 3:30కు పొద్దున్న ఎయిర్పోర్ట్ పడేది. పొద్దున్న 3:30 నుంచి 10-11 దాకా చేసుకునేవాడిని. 3,000 అవుతుండే. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేస్తుంటేని, సాయంత్రం 4 నుంచి 11, 12 దాకా చేస్తే మళ్ళీ 3,000 అవుతుండే. 3,000 మొత్తం 6,000 అవుతుండే. 6,000లో 4,500 మిగులుతుండే. రెండు సార్లు గ్యాస్ నింపుకొని ఫిల్ చేసుకొని క్లియర్ చేసుకుంటే. అయితే ఇప్పుడు మున్పట్లాగా అయితే లేదు బిజినెస్. ఇంటికైతే పోదాం మరి గిట్లని. ఓకే అన్న, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇంటికి పోదాం అనుకున్నా. అయితే ఒక ట్రిప్ అయితే పడింది, 9th ట్రిప్. పికప్ లొకేషన్కి వెళ్తున్నా. 1.5 kilometers ఇక్కడ కోకాపేట్ నుంచే పడింది. 380 రూపాయలు, 12 kilometers. టైం వచ్చేసి 18 నిమిషాలు చూపిస్తుంది, 18 minutes. మరి ఎందుకు ఇట్లా పెట్టాలా? 380 రూపాయలు. ఖాళీ టైంలో కూడా ఇయ్యడు. 12 kilometersలకు 240, 250 ఇస్తాడు. పోయి దించేసి వస్తే సెట్ అయిపోతుంది మనకు. రేపు బర్త్డే కూడా ఉంది కాబట్టి ఇంట్లో మన సామాన్లకు పైసలు అవుతాయి. 380 చేసుకుంటే అయిపోతుంది. ఓకే, మరి దించేసేద్దాం. టైం 10:45 అవుతుంది. వచ్చిందాక 11:30 అవుతుందో 11:40 అవుతుందో. హాయ్ అన్న, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు అయితే 380 రూపీస్ చూపించిండు, అంటే 377 రూపీస్. ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ఏంటంటే మనకు ఒక్కోసారి అమౌంట్ చూపిస్తాడు కదా, క్యాష్ కలెక్షన్ అంత ఇయ్యడు, కానీ కస్టమర్కి ప్రమోషన్ ఉంటుంది, అందుకే రాదు. ఇప్పుడు నాకు అమౌంట్ చూడండి ఎంత చూపిస్తుంది, 377 యాక్చువల్గా. యాక్చువల్గా అయితే నాకు అమౌంట్ రావాల్సిన అమౌంట్ 377, కానీ ఇక్కడ 327 ఉంది.
ఎందుకు ఆ ప్రమోషన్ అని చెక్ చేసిన. అయితే ట్రిప్ ఫేర్ వచ్చేసి మనకు 377 రూపాయలు, కస్టమర్కి 50 రూపాయలు ప్రమోషన్ ఉంది. అయితే మనకు 326 ఇస్తుండు. మిగతా 50 రూపాయలు ఊబర్ యాడ్ చేస్తాడు సపరేట్గా. ఇప్పుడు క్యాష్లో మనం ఇంత తీసుకుంటాము, ఈ 50 అనేది ఊబర్ యాడ్ చేస్తాడు మనకు ట్రిప్ ఫేర్లో. ఎట్లా అంటే చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ కాలే, అయితే 327 కదా, కంప్లీట్ చేద్దాం. రైడ్ కంప్లీట్. కస్టమర్ గుడ్ 5 స్టార్ ఇచ్చేయాలా. ఆడ మనం స్టార్స్ ఏదైనా మైనస్ వస్తే కస్టమర్కు రేటింగ్ తగ్గుతుంది. అయితే 9th ట్రిప్ అప్డేట్ అవుతుంది, చూద్దాం ఎంత వస్తుందో అమౌంట్. 377. అయితే ఇది ఫండా ఏంటంటే సింపుల్. క్యాష్ కలెక్టెడ్ 327, క్యాష్ కలెక్టెడ్ అమౌంట్ 377. అంటే 50 రూపాయలు కస్టమర్ ఇంత ఇచ్చిండు, ఊబర్ మనకు 50 రూపాయలు సపరేట్గా యాడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తానండి, ఊబర్ 50 యాడ్ చేసి మనకు 380 ఇస్తున్నాడు. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 327, 330 పట్టుకోండి. మన కస్టమర్ ఇప్పుడు 330 అమౌంట్ అయితే 400 కొట్టిండు. అయితే 400 అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 70 రూపీస్. 70 అంటే 380 ప్లస్ 70 అంటే 450 రూపాయలు అంతేనా? 30 అంతే. 450 రూపీస్ వచ్చినాయి ఈ ట్రిప్కి మనకు. అంటే చూస్తుంది కదా, ఇట్లా బెనిఫిట్ అవుతుంది. ఇంట్లో 70 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి, ఇంట్లో యాడ్ చేస్తే 450 రూపీస్ ఆ ట్రిప్కి పడినట్టు. మనకు ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 19 నిమిషాలు 11 కిలోమీటర్లు. మంచిగా అయింది. 450 రూపాయలు వచ్చినాయి. పొద్దున్న కూడా ఇయ్యాడు. 3,136 రూపాయలు అయినాయి అన్న, 9 ట్రిప్పులు. ఇక్కడ మళ్ళీ డెస్టినేషన్ పెడదాం మనము, కోకాపేట అని పెడదాం. టైం 11:10 అవుతుంది. మళ్ళీ పెట్టిన కోకాపేట. పోదాం ఇట్లానే ఇంటికి. 11:08 152 కిలోమీటర్లు.